పోలీసులను బట్టలోడదీసి కొడతామంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కు వైసీపీ సోషల్ మీడియా నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. సుధాకర్ యాదవ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నారు. అంతేకాకుండా జగన్ ను విమర్శించినందుకు చంపేస్తామంటూ సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ సోషల్ మీడియా బెదిరింపులపై రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను సైబర్ సెల్ కు అప్పగించారు. సత్యసాయి జిల్లాలో ఎస్ఐ సుధాకర్ యాదవ్ పై వైసీపీ సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగింది. కుటుంబ సభ్యుల్ని కూడా చంపేస్తామంటూ పెట్టిన అంశంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సుధాకర్ యాదవ్ కూడా కంప్లైంట్ చేశారు. పూర్తి వివరాలు సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, వైసీపీ సోషల్ మీడియాతో పాటు వైసీపీ మూకలు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ను టార్గెట్ చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఎస్ఐ సుధాకర్ యాదవ్ అదే స్థాయిలో స్పందించారు. దీంతో వైసీపీ మూకలు ఎక్కడికక్కడ సుధాకర్ యాదవ్ తో పాటు కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా బెదిరింపులు గురి చేయడంతో పాటు ఏకంగా ఫోన్లు చేసి కూడా కుటుంబ సభ్యులను హతమారుస్తామని బెదిరిస్తున్నట్లు కూడా ఎస్ఐ సుధాకర్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐగా ఉన్న తనను తన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేసి తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా ఎస్ఐ సుధాకర్ యాదవ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎస్ఐగా ఉన్న తనను కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసుకుని తన వ్యక్తిగత ప్రతిష్టతో పాటు కుటుంబ సభ్యులను కూడా కుటుంబంలోని మహిళలను కూడా కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా కొన్ని ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టులను కూడా పోలీసులకు అందజేశారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఫేస్బుక్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసిన వాటన్నింటిని కూడా పోలీసులకు అందజేశారు. ఇదే సందర్భంలో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన ఆధారాలతో కూడిన ఐపీ అడ్రస్లతో పాటు ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇప్పటికే పోలీసులకు అందజేశారు. దీనిపైన ధర్మారంలో కేసు కూడా నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ దిశగా ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి ఐటీ యాక్ట్ ప్రకారం కూడా అన్ని చర్యలు తీసుకునే దిశగా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఫిర్యాదు పైన సత్యసాయి జిల్లా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇటువంటి ఏదైతే అనుచిత పోస్టులు చేసిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. విజయచంద్రిక. థాంక్యూ సురేష్.